కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ ఫ్యాన్స్ ని ఒక భయం వీడితే మరో భయం వెంటాడుతోంది. సెప్టెంబర్ 25న వస్తున్న ఓజీకి అఖండ 2 నుంచి గట్టి పోటీ నెలకొంది. సూపర్ హిట్ మూవీ అఖండకి సీక్వెల్ కావడంతో అఖండ 2 పై మంచి హైప్ క్రియేట్ అయింది. అఖండ 2 క్రేజ్ ని ఓజీ తట్టుకుంటుందా అన్న డౌట్ ఉండేది. అఖండ 2 దసరా రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్టే. దసరా బరి నుంచి అఖండ 2 దాదాపు తప్పుకున్నట్టే. ఇక ఓజీది సోలో పర్ఫార్మెన్సే కావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. 10 రోజుల పండగ సెలవులను కుమ్మేయొచ్చన్న ఆశతో ఉన్నారు. గత ఏడాది దసరా రేస్లో పోటీ లేకుండా వచ్చిన దేవరా సూపర్ హిట్ అయింది. ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయి పాజిటివ్ టాక్ వస్తే ఓజీ రికార్డులు క్రియేట్ చేస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్ది. పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నా ఫ్లాప్ టాక్తో వీకెండ్ మూవీస్గా మిగిలిపోతున్నాయి. వీరమల్లైతే వీకెండ్ వరకు నిలబడలేకపోయింది. వన్డే మూవీ అనిపించుకుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్తో ఓకే అనిపించుకున్నాడు పవన్. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ టికెట్ రేట్లతో నష్టపోయింది. సాయి ధరమ్ తేజ్తో కలిసి నటించిన బ్రోతో ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇక వీరమల్లైతే ట్రోలింగ్కు గురైంది. సెప్టెంబర్ 25న రానున్న ఓజీకి అన్నీ కలిసొస్తున్నాయి. తగ్గేదే లేదంటూ భయపెట్టిన అఖండ 2 తప్పుకుందే. దసరా సెలవుల్లో ఓ వారం పాటు ఓజీ తప్ప మరో ఆప్షన్ లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ వస్తాయి. పెద్దగా క్రేజ్ లేని వీరమల్లు ఓపెనింగ్ డే మంచి వసూళ్లు రాబట్టింది. ఓజీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకు మంచి హైప్ వచ్చింది. అయితే పాజిటివ్ టాక్ రాకపోతే కష్టమే. ఎందుకంటే ఓజీ వచ్చిన వారానికి అక్టోబర్ 2న కాంతారా 2 రిలీజ్ అవుతుంది. ఒక సీక్వెల్ అఖండ 2 తప్పుకుందనుకుంటే ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 నుంచి పోటీ తప్పలేదు. మొదటి రోజే ఓజీ ఓకే అన్న టాక్ వస్తే పండగ సెలవులు కలిసొచ్చి హిట్ అనిపించుకుంటుంది. కాంతారా చాప్టర్ 1 వచ్చేలోగా బ్రేక్ ఈవెన్ అవుతుంది.